పచ్చదనం పెంపు కూటమి ప్రభుత్వానికి ఎంతో కీలకమైన లక్ష్యం. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర ద్వారా పరిశుభ్రతకు పెద్దపీట వేయడమే కాదు, పర్యావరణ పరిరక్షణ దిశగాను ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సామాజిక వనాల పెంపు కార్యక్రమాన్ని తలపెట్టింది. ఈ క్రమంలోనే అటవీశాఖ తరపున విత్తన బంతులు చల్లే కార్యక్రమాన్ని భారీ స్థాయిలో చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం డ్రోన్ సాంకేతికతను ఒడిసిపట్టింది. డ్రోన్ల ద్వారా విత్తన బంతులు చల్లే విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. అసలు ఈ సీడ్ బాల్స్ ఆలోచన ఏంటి? క్షేత్రస్థాయిలో ఏ విధంగా అమలు చేస్తారు? దీనివల్ల వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అందిస్తారు. రాష్ట్రంలో 50% గ్రీన్ కవర్ పెంచేటువంటి లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి అటవీ పర్యావరణ శాఖ ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల నిర్వహించినటువంటి సమీక్షా సమావేశంలో కూడా దీనిపైన అటవీ శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. చెట్ల పెంపకానికి సంబంధించినటువంటి కార్యాచరణ ఎలా ఉండాలి, అనుసరించాల్సినటువంటి విధానాలపైన సమగ్రంగా ఆ సమావేశంలో కూడా చర్చించి ఒక కార్యాచరణ ప్రణాళిక అయితే అధికార యంత్రాంగం రూపొందించింది. దీనికి సంబంధించి 2.5 కోట్ల విత్తన బంతులను ఈసారి తయారు చేసి ఆ వర్షాకాలం ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఆ కొండ ప్రాంతాలు కావచ్చు, లేకపోతే మైదాన ప్రాంతాలు, చెట్లు పెరిగేందుకు అనువైనటువంటి ప్రదేశాలు, ఖాళీ స్థలాల్లో వాటిని చెల్లేందుకు వీలుగా కూడా కార్యాచరణ రూపొందించారు. దీనికి సంబంధించి ఆ సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియలో కూడా విద్యార్థులు, పర్యావరణవేత్తలు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వంటి సంస్థలందరినీ కూడా భాగస్వాములు చేయాలి. అలాగే ఆసక్తి ఉన్నటువంటి వాలంటీర్లను కూడా ఇందులో భాగస్వాములు చేయాలని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. ఆ మేరకు అటవీ శాఖ కూడా కార్యాచరణ చేపట్టి ముందుగా సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియకు సంబంధించి సాంకేతికంగా అనుసరించాల్సినటువంటి విధానాలు, ఏ చెట్లకు సంబంధించిన విత్తనాలు సేకరించాలి, వాటిని భద్రపరచడం, వాటిని సీడ్ బాల్స్గా తయారు చేయడము, ఆ ప్రక్రియనంతా కూడా ఒక శాస్త్రీయమైనటువంటి విధానంలో చేపట్టే దిశగా కూడా కార్యాచరణ అమలు చేస్తూ ఉంది. దీనికి సంబంధించి కొన్ని స్వచ్ఛంద సంస్థలు, అలాగే ఈ సీడ్ బాల్స్ తయారీ సంబంధించినటువంటి కొన్ని సంవత్సరాలుగా ఆ ప్రక్రియలో పనిచేస్తున్నటువంటి నిపుణులను కూడా భాగస్వామ్యం తీసుకొని అటవీ శాఖ అధికారులకు, సిబ్బందికి కూడా శిక్షణ కూడా ఇప్పించేటువంటి పని కూడా చేస్తుంది. తద్వారా క్షేత్రస్థాయిలో ఈ సీడ్ బాల్స్ తయారీ కావచ్చు, లేకపోతే చల్లేటువంటి కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టే దిశగా కూడా ఆ ప్రణాళికల్ని రూపొందిస్తూ ఉన్నారు. మన ఇళ్ల దగ్గర, వాటి దగ్గర ఇంతకుముందు ఏంటంటే ఈ పనస చెట్లు, అడవి మామిడి కూడా మనకి రోడ్లు అంటే ఉండేయండి, చింత అవన్నీ ఉండే. అన్ని మళ్ళీ మిస్ అయిపోయి 100 ఏళ్ల క్రితం ప్లేన్ ఏరియాలో బతికిన చెట్లు కూడా మళ్ళీ ఇక్కడ తీసుకురావాలని ఈ సీడ్ బాల్ కార్యక్రమంలో అనమాట. సో స్టూడెంట్ని అందరూ ఇన్వాల్వ్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు దానికి కనెక్ట్ అవుతారు. రేపు పెంచడానికి కూడా వాళ్ళు చూసుకుంటారు. ఎప్పటికప్పుడు ఇది నేను పెంచిన చెట్టు అనేది భావన రావాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో కూడా మనకి చాలా ప్రోగ్రామ్స్ వచ్చినాయి, మాకపేడు అన్నీ వచ్చినాయి. సో అదే రకంగా ఇక్కడికి ఏంటంటే లోకల్ మన స్టూడెంట్స్ దగ్గర నుంచి పబ్లిక్ అందరినీ కూడా కనెక్ట్ చేయడానికి, అంటే మన 50% గ్రీన్ కవర్ పెంపొందించడంలో అందరూ భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. సీడ్ బాల్స్ తయారీకి సంబంధించి కూడా అంటే ఒక్కో చోట ఒక విధమైనటువంటి భౌగోళిక పరిస్థితులు ఉంటాయి, వాతావరణ పరిస్థితులు ఉంటాయి. స్థానికంగా పెరిగేటువంటి ఆ వృక్ష జాతులకు సంబంధించినటువంటి విత్తనాలు మాత్రమే నాటాలని చెప్పేసి కూడా నిర్ణయించారు. కొన్ని రకాల చెట్లయితే ఇంకా అన్ని ప్రాంతాల్లో కూడా పెరుగుతూ ఉంటాయి కాబట్టి అక్కడ వాటి వరకు ఇబ్బంది లేదు, అవి అన్ని చోట్ల కూడా చల్లవచ్చు. కానీ కొన్ని రకాలైతే ఏ ప్రాంతంలో ఎక్కువగా ఆ వాతావరణానికి అనుకూలిస్తాయో వాటిని ఆ ప్రాంతంలో మాత్రమే చల్లే విధంగా కూడా కార్యాచరణ అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈ విత్తన బంతుల తయారీని అనంతరం వాటిని డ్రోన్ల ద్వారా చల్లాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. అంటే సాంకేతికతను ఆ విధంగా ఉపయోగించే దిశ కూడా అటవీ శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. దీనికి సంబంధించి గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి డ్రోన్ విభాగం సహకారాన్ని కూడా తీసుకుంది. వారి ద్వారా డ్రోన్లు సమకూర్చుకోవడం, అలాగే ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ద్వారా కొన్ని డ్రోన్లు సమకూర్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా డ్రోన్ల ద్వారా ఈ సీడ్ బాల్స్ అలాగే విత్తనాలు చల్లేటువంటి కార్యక్రమాన్ని అయితే చేపట్టబోతున్నారు. గతంలో హెలికాప్టర్లను ఈ సీడ్ బాల్స్ చల్లడానికి ఉపయోగించినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ఈసారి అందుబాటులో డ్రోన్ సాంకేతికత రావడంతో కొంత తక్కువ ఖర్చుతోటి ఆ పని పూర్తి చేయవచ్చు. మొట్టమొదటిసారిగా మనం ఇక్కడ ఫారెస్ట్ పర్పస్ ఎలా ఉపయోగించవచ్చు అనేది కూడా ఇక్కడ లైవ్ డెమాన్స్ట్రేషన్ చేశారు. ఫారెస్ట్ విత్తనాలని వేసి అటవీ ప్రదేశంలో ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశాల్లో డ్రోన్ సహాయంతో డిస్పోజ్ చేయడం జరిగింది. అది కూడా మా ఫీల్డ్ ఆఫీసర్స్ అందరూ కూడా చూశారు. సో మేము కొత్త టెక్నాలజీ ఉపయోగించి తక్కువ కాలంలో గ్రీనరీ సాధించడం కోసం మరియు 50% గ్రీనరీ ఉండాలి అని చెప్పి అటవీ శాఖ మా వంతుగా అందరం కూడా అన్ని లెవెల్స్లో దీని మీదే మేము పాటుపడుతున్నాము. ఆ నిర్దేశిత పరిమాణంలో ఏ విత్తనాలకు ఎంత పరిమాణంలో ఉండాలనేది కూడా నిపుణులు సూచించారు. ఆ మేరకు విత్తన బంతులను తయారు చేసి వాటిని
కొండ ప్రాంతాల్లో కావచ్చు, వాటిని ఏటవాళ్ళ ప్రాంతాలు, మైదాన ప్రాంతాలు వీటన్నీ కూడా చల్లే విధంగా ఎక్కడ ఏ రకాలు చల్లాలనే దాని మీద కూడా అటవీ శాఖ అధికారులకు సిబ్బందికి కూడా ఒక సమగ్రమైనటువంటి మార్గనిర్దేశకాలు అయితే జారీ చేస్తున్నారు. ఆ దిశగానే ఈ విత్తన బంతుల తయారీ కావచ్చు, లేకపోతే చల్లేటువంటి ప్రక్రియనైతే రాష్ట్ర అటవీ శాఖ చేపట్టబోతుంది. తప్పనిసరిగా 2.5 కోట్ల విత్తన బంతులు కావచ్చు, విత్తనాలు చల్లడము, అలాగే అవసరమైన చోట్ల నేరుగా మొక్కలు నాటడం, కొన్ని చోట్ల నేరుగా విత్తనాలు చల్లేటువంటి ఆ ప్రక్రియను అయితే పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పేసి కూడా అటవీ శాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఆదేశాలను క్షేత్రస్థాయిలో అయితే వాళ్ళు తూచే తప్పకుండా అమలు చేసేందుకైతే సిద్ధమయ్యారు. ఆగస్టు నెలలో వర్షాలు కురుస్తాయి కాబట్టి జూన్ నెలలో పూర్తిగా ఈ విత్తన బంతుల తయారీని చేపట్టి జూలై నెలలో వీటినన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో చల్లేందుకు వీలుగా అయితే యంత్రాంగం అయితే ఏర్పాటు చేస్తుంది. అన్ని వర్గాల ప్రజల్ని కూడా ఇందులో భాగస్వాములు చేయాలని చెప్పేసి అయితే వాళ్ళు నిర్ణయించారు. ఓవర్ టు స్టూడియో.